ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రంపచోడవరంలో ఉపాధ్యాయులను అంతర్ జిల్లా డిప్యూటేషన్ పై బదిలీలను రద్దు చేయాలి. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఐటీడీఏని ముట్టడి. టిట్కో హౌసింగ్ కాలనీలను పరిశీలించిన ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్. పాల్గొన్న కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి. పెద్దాపురం ఏలేరు ప్రాజెక్టు పరిధిలో 6 డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఎన్నికల ఏకాగ్రవం. డిస్ట్రిబ్యూటర్ కమిటీ సభ్యుల ఎన్నికల నేపథ్యంలో కూటమి నేతల సందడి. రంపచోడవరంలో ఉపాధ్యాయులను అంతర్ జిల్లా డిప్యూటేషన్ పై బదిలీలను రద్దు చేయాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఐటీడీఏని ముట్టడించారు. ఉపాధ్యాయుల్లో చాలా మంది దీర్ఘకాలిక రోగులు ఉన్నారని, గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఉన్నారని, వారిని డిప్యూటేషన్ పై దూర ప్రాంతాలకు బదిలీ చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నిరసన తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఒక ఉపాధ్యాయుడు అస్వస్థకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి సిఆర్టీ ఉపాధ్యాయులుగా నియమించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనే ఉద్దేశం మాకు కూడా లేదు, ఎందుకంటే ఇక్కడ పిల్లలు నష్టపోతారు కానీ. కాబట్టి ఏంటంటే ఇంకా గవర్నమెంట్ ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత దాన్ని గౌరవించాలి. కాబట్టి మేము అప్పటికి చాలా వరకు మినహాయింపులు ఇచ్చామండి. గర్భిణీ స్త్రీలకు మినహాయింపులు ఇచ్చాం, చంటి బిడ్డలకి మినహాయింపులు ఇచ్చాం. ఇవన్నీ అదే టీచర్స్ అడుగుతారు, టీచర్స్ అడుగుతాం. సో అందుకని కృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపీ యూటీఎఫ్ అల్లూరు సీతారామరాజు జిల్లా. ఈరోజు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు దశలవారీ పోరాటంలో భాగంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఐటీడీఏ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే గురుకుల పాఠశాలల్లో అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు సమ్మె చేస్తున్నటువంటి కారణంగా ఎక్కడో అనంతపురం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు 400 కిలోమీటర్ల దూరంలోని పాఠశాలలకి వాళ్ళు సమ్మె చేస్తుంటే మన రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్కూల్ అసిస్టెంట్లని, సబ్జెక్టు టీచర్లందరినీ కూడా అక్రమంగా అంతర్జిల్లాల బదిలీలు వేయడాన్ని నిరసిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దశలవారీ పోరాటంలో భాగంగా ఈరోజు ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చాలామంది 230 మంది టీచర్లని మన ఈ 11 మండలాల నుంచి మరి అంత దూరం డిప్యూటేషన్ వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరి అక్కడ డిప్యూటేషన్ వేయడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన విద్యార్థులు ఒకవైపు 10వ తరగతి పరీక్షలు దగ్గరగా పోతున్నాయి. మార్చి 17వ తారీఖు నుంచి పబ్లిక్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో మరి సబ్జెక్ట్ టీచర్లందరినీ కూడా అంత దూరం డిప్యూటేషన్ వేయడం వల్ల ఈ గిరిజన విద్యార్థుల యొక్క విద్య ఏమవుతుందనేది ప్రభుత్వం ఆలోచించకుండా మొండిగా ఆలోచిస్తూ అక్కడ సమస్యను పరిష్కరించకుండా ఏజెన్సీ ప్రాంతంలో కొత్త సమస్యని సృష్టిస్తూ చాలా నిరంకుశంగా వ్యవహరిస్తుంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పెద్దాపురం నియోజకవర్గంలో టిట్కో హౌసింగ్ కాలనీలను పరిశీలించారు ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్. టిట్కో హౌసింగ్ ను జగన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసింది. టిట్కో లబ్ధిదారులకు, బ్యాంకర్లకు మధ్య ఉన్న సమస్యను పరిష్కరించేందుకు అధ్యయనం చేస్తున్నాం. టిట్కో హౌసింగ్ నివాసయోగ్యంగా ఉన్నాయా లేవా అనే దానిపై టెక్నికల్ టీం కమిటీ వేశాం. టిట్కో హౌసింగ్లో నివాసం ఉంటున్న ప్రజల సమస్యల పరిష్కారానికి మౌలిక సదుపాయాల కల్పనకు చేస్తామని హామీలు ఇచ్చారు అజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబురాజు, నిమ్మకాయల రంగన, టిట్కో హౌసింగ్ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వేములపాటి అజయ్ కుమార్ గారు ఇచ్చేస్తున్నారు. వారికి చట్టాంలో పార్టీ తరఫున వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం.
వారు ఎంతో సంతోషం. అందరూ కూడా దయచేసి మగవాళ్ళందరూ కూడా దయచేసి రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావటం వల్ల ఇవన్నీ కూడా పెండింగ్ లో పడిపోయి ఈ నిర్మాణాలు కూడా అంతంత మాత్రంగానే చేసిన పరిస్థితి ఉంది సార్. అప్పటి నుంచి కూడా మనం అలాట్మెంట్లు అయితే ఇచ్చాం కానీ టిడ్కో చైర్మన్ గా నేను పదవి తీసుకొని ఇప్పటికీ 2 నెలలు అవుతున్నది. ఈ 2 నెలల్లో ఒక 16 కాలనీలు తిరిగాను. తీసుకున్న రోజు నుంచి ఈ అన్ని కాలనీలు తిరుగుతూ మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అని వినడం జరుగుతున్నది. అయితే ఎక్కడ పోయినా కూడా కొన్ని మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ కామన్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. అంటే బ్యాంకు సమస్య అనేది ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ బ్యాంకు సమస్య అందరికీ ఒకే సమస్య. తర్వాత కొన్ని ఈ పెద్ద పెద్ద కాలనీస్ లో మాకు స్ట్రీట్ లైటింగ్ ప్రాబ్లం అని, డ్రైనేజ్ ప్రాబ్లం అని, తర్వాత ఇల్లు హ్యాండ్ ఓవర్ సరిగ్గా చేయలేదని, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీ అందరికీ సవివరంగా ఒక 2 నిమిషాలు యాక్చువల్గా ఈ టిడ్కో ఎట్లా స్టార్ట్ అయింది, ఈ ప్రాబ్లంలో ఎందుకున్నాము అనే ఒక విషయం మీకు మనవి చేసుకుంటాను. కొంచెం ఓపిక 2 నిమిషాలు. 2016లో ఈ టిడ్కో సంస్థ స్థాపింపబడింది. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు, వీళ్ళిద్దరు కూడా పేద బడుగు వర్గాలకి నాణ్యమైన ఇళ్లతో పాటు వాళ్ళకి ఇటువంటి మంచి ఒక గేటెడ్ కమ్యూనిటీ, ఒక ముందర అంటే మీరందరూ వినుంటారు గేటెడ్ కమ్యూనిటీస్ అని, సముదాయాలు, వాటిల్లో ఇళ్లే కాకుండా అన్ని సౌకర్యాలు కలిగే విధంగా ఓపెన్ ఎయిర్ పార్క్స్, స్కూల్స్, మున్సిపల్, తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్స్, షాపింగ్ మాల్స్, ఇటువంటి అన్ని కూడా ఈ సముదాయాలనే సమకూర్చి వీళ్ళకి నాణ్యమైన ఇల్లు కట్టిస్తే వాళ్ళకు కూడా బాగుంటుంది ఉండడానికి, సొంత ఇల్లు అనే ఒక కళ నెరవేరుతుంది అనే ఒక మంచి ఆశయంతో 2016లో ఈ టిడ్కో సంస్థ స్థాపించి సెంట్రల్ గవర్నమెంట్ 7 లక్షల ఇల్లు ఆంధ్రప్రదేశ్కి మంజూరు చేస్తే ఇది ఓన్లీ అర్బన్ ఏరియాస్ అంటే పట్టణ ప్రాంతంలో ప్రజలకు మాత్రమే ఇది అవుతుంది. కాబట్టి పట్టణ ప్రాంతంలో భూమిని సేకరించి 1200 కోట్ల రూపాయలు పెట్టి సేకరించడం అయింది అప్పట్లో 2016-17లో. 4,52,000 ఇల్లు ఈగలము ఈ మనం కొన్న భూమిలో అని చెప్పి 7 లక్షల బదులు 4,52,000 ఇళ్లకి టెండర్లు ఇచ్చి అజయ్ గారికి ముందుగా మనందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. మన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కౌడా చైర్మన్ గారు మిత్రులు తుమ్మల బాబు గారికి, మన జనసేన పార్టీ పెద్దాపురం పట్టణ అధ్యక్షులు సత్యబాబు గారికి, ఈ గారికి, మన తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు వెన్ సత్యనారాయణ గారికి, పత్రికా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి చాలా సంతోషం. ఈరోజు అజయ్ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత, టిడ్కో చైర్మన్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత మన పెద్దాపురం పట్టణంలో టిడ్కో హౌసెస్ అన్నీ కూడా చూడాలి, వారి యొక్క సమస్యల్ని తెలుసుకుని అన్నీ కూడా పరిష్కారం చేయాలన్న ఉద్దేశంతో మన ఈరోజు పెద్దాపురం పట్టణంలో టిడ్కో హౌసెస్కి రావడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి మీ అందరి తరఫున ఇక్కడ ఉన్న ఇబ్బందుల్ని సభాముఖంగా మరి అజయ్ గారికి తెలియజేయడం జరుగుతుందని చెప్పేసి మీ అందరు కూడా మనం చేస్తున్నాం. సార్, ఇప్పుడు ఈ మొత్తం రమారమి 5,000 అపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి సార్, టిడ్కో హౌసెస్. ఇందులో ఫస్ట్ ఫేజ్లో రమారమి 2,500, 3,000 వరకు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మీ అందరికీ ఒక మాట చెప్పదలుచుకున్నా, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా మీరు 6 నెలలోనే గుర్తించి ఉండాలి. ఇప్పటికే మీరు ఈ మా టిడ్కోలో ఇంత ఇబ్బందులు పడతా ఉన్నాం, బ్యాంకు వారు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారనేటువంటి దాని మీద రాజుగారిని కలవడం జరిగింది, మన శాసనసభ్యులు రాజప్ప గారిని కలవడం జరిగింది, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు
పెద్దాపురం ఏలేరు ప్రాజెక్టు పరిధిలోని 6 డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఎన్నికలు ఏకాగ్రీవమయ్యాయి. పెద్దాపురం ఏలేరు ఇరిగేషన్ కార్యాలయం వద్ద జరిగిన డిస్ట్రిబ్యూటర్ కమిటీ సభ్యుల ఎన్నికల నేపథ్యంలో కూటమి నేతల సందడి నెలకొంది. పెద్దాపురం డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ గా వెద్దుల రాజశేఖర్, వైస్ చైర్మన్ గా మేళ్ల వెంకటేశ్వరరావులు ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిని కౌడ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాథ్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజుతో పెద్దాపురం నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కూటమి నేతలు పాల్గొన్నారు. దామరెడ్డి అనుకుల వీరరాఘవరావు గారు ఉన్నారండి. తర్వాత కిర్లంపూడి నమ్మ శ్రీరామూర్తి గారు నామినేషన్ ఫామ్స్ ఫిల్ చేస్తున్నారు. దాన్ని మీరు సంతకం చేస్తే జిరాక్స్ మేడం జిరాక్స్ మైల్ వెంకటేశ్వర గారిని ఎన్నుకోవడం అభ్యంతరం అక్కర్లేదు సార్. మీ వర్క్ మీకు మళ్ళీ ఇస్తారు కదా సార్. పెద్దాపురం గ్రామాల సమగ్రాభివృద్ధికి 9 అంశాలపై 2 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ శ్రీ లలిత పేర్కొన్నారు. పెద్దాపురం ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్స్ కు 2 రోజుల శిక్షణ కార్యక్రమం అత్యంత ఉత్సాహపూరితమైన వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీ లలిత మాట్లాడుతూ గ్రామాలు అన్ని రంగాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందాలో ప్రాధాన్యత అంశాలపై కూడా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. అలాగే ఇప్పుడు అడవులు అవి తగ్గిపోయినాయి కదా, మన మామిడి, జీడి మామిడి, కొబ్బరి, ఆయిల్ పామ్ ఈ తోటల వల్ల ఏంటంటే గ్రీన్ కవర్ అన్నమాట. అంటే ఫారెస్ట్ కి ఇన్కమ్ వస్తుంది, అటు పర్యావరణానికి కూడా మన టెంపరేచర్స్ ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు కదా, మనం చూసుకునే అంత టెంపరేచర్స్ ఉన్నాయా. ఇప్పుడు 9 నెలలు మనకి సమ్మరే మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనకి మార్పులు మనం ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఈ సమగ్రంగా మనం ఏమేం చేస్తే ఇవన్నీ మనం హ్యాండిల్ చేయగలం అనే దానికి ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి మీరు అందరూ శ్రద్ధగా విని అందరూ పార్టిసిపేటరీ ప్రోగ్రామ్ ద్వారా ఈ గోల్స్ అన్ని కూడా రీచ్ అవుదామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ అగ్రికల్చర్ గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ అంశం ఏంటమ్మా చూడండి, నిరక్షరాస్యత జీతాలన్నీ కూడా సగం జీతం. ఈరోజు పెద్దాపురం మండలంలో 2 రోజుల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద గ్రామ పంచాయతీ సర్పంచులకి, అలాగే పంచాయతీ కార్యదర్శులకి, సచివాలయ సిబ్బందికి 2 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రధానంగా మన యునైటెడ్ నేషన్స్ ఏర్పాటు చేసిన 9 థీమ్స్కి అనుకూలంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 రోజుల కార్యక్రమంలో వాళ్ళు గ్రామాలకు సంబంధించి ప్రతి గ్రామంలో కూడా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, అలాగే శానిటేషన్ ఎక్కువగా చేయడం గురించి, అలాగే ఆరోగ్యం విషయంలోనూ పోవర్టీ ఎలిమినేషన్కి సంబంధించి, అలాగే వాళ్ళు ప్రస్తుతం ఉన్న చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్ని తయారు చేయడానికి, అలాగే హెల్త్ గురించి వాటర్ సఫిషియెంట్ విలేజ్గా గ్రామాలను తీర్చిదిద్దడానికి సంబంధించిన 9 అంశాలకి 9 థీమ్స్కి కూడా వాళ్ళకి పరిపూర్ణంగా తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి టీఓటీలుగా 9 మందిని ట్రైనింగ్ తీసుకున్నారు. మన జడ్పీలో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ 2 రోజుల శిక్షణ కార్యక్రమంలో వాళ్ళకి పూర్తి స్థాయిలో తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని, ఈ ట్రైనింగ్ని వాళ్ళని సక్రమంగా వినియోగించుకొని
గ్రామాల్లో డెవలప్మెంట్ అవ్వడానికి సంబంధించిన ప్రతి ప్రోగ్రామ్ని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో దేశంలోనే ఒక ప్రథమ స్థానంలో ఉంచడానికి మా మండలం తరఫున అందరూ కృషి చేస్తారని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. బుల్జెల్లో బ్రేక్ తీసుకుందాం. కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం, క్రిస్మస్, సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు, రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టికోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్ వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు, అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్, నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. వెల్కమ్ బ్యాక్. వైసీపీ ప్రభుత్వ హయాంలో టిట్కో గృహాలను నిర్లక్ష్యం చేశారని టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ అన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట శివారున ఉప్పువారి సత్రం వద్ద ఉన్న టిట్కో గ్రూప్ సముదాయాలను మంగళవారం ఆయన పరిశీలించారు. టిట్కో గృహ సముదాయాల వద్ద మౌలిక వసతులను మెరుగుపరిచి 100% లబ్ధిదారుల ఇళ్లలో చేరేలాగా చర్యలు తీసుకుంటామన్నారు. గృహ సముదాయాల వద్ద వీధి లైట్లను, త్రాగునీటి సమస్యలను పరిష్కరించాలని లబ్ధిదారులు టిట్కో చైర్మన్ ను కోరగా సమస్యల పరిష్కారం చేసేలాగా అధికారులను ఆదేశించారు. అంతకు ముందు టిట్కో గృహ సముదాయాల పరిశీలనకు వచ్చిన చైర్మన్ అజయ్ కుమార్ ను కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, కంటే జగదీష్ మోహన్, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పిట్టా జానకి రామారావు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం గృహ సముదాయాలను పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ బడుగు శ్రీకాంత్, అడబాల కుమారస్వామి, కంటే జగదీష్ మోహన్, కౌన్సిలర్ బలుసువాసు, మాజీ కౌన్సిలర్ పీతాని సూర్యనారాయణ, తాతపూడి కృష్ణబాబు, దాట్ల శ్రీనివాస్, గొల్తి సత్యనారాయణ, కాళ్ల రవీంద్రబాబు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. ఒకసారి రాకండి ఇలాగా కంగారుపడక అక్కడ అడుగుతుంది కదా, అక్కడ వెళ్ళా ఎదరు రమ్మని ఎవరికి పడతారు కదా, 100 మంది ఒకసారి వచ్చేసి పడిపోతుంది. కట్టుకొస్తుంది జంగల్ క్లియరెన్స్ అయితే కంపల్సరీగా చేయాలి కదా బాబు. తర్వాత బాబు రేషన్ అరే మున్సిపాలిటీకి యాన్వర్ చేయాలి కదా, చేయకపోయినా ఓ రోజు మిస్ నెట్టించి బాబు ఇంకా జంగల్ క్లియరెన్స్ చేయించండి ముందు మీరు. అదే చెప్తాను నేను చెప్తాను. ఇక్కడికి ఆటో అన్న వస్తుంది, రేషన్ ఓకే అమ్మా, రేషన్ పెడతారు సార్ పెట్టిస్తారు. ఇవన్నీ పుచ్చుకోనియండి మొత్తం.
ఇప్పుడు ఇవన్నీ ఇచ్చారా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని దత్తులూరు మండలం నందిపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామ సచివాలయం నందు అయ్యనపల్లికి సంబంధించిన భూ రీసర్వే సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అయ్యనపల్లె గ్రామ నివాసులు పాల్గొని వారి పొలాలకు సంబంధించిన సమస్యల్ని అర్జీల రూపంలో స్థానిక తహసీల్దార్ వై నాగరాజుకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ వారు మాట్లాడుతూ భూ రీసర్వే సదస్సు కార్యక్రమాల ద్వారా భూమి కలిగిన ప్రతి రైతుకు వారి పొలాలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా పరిష్కరించుకోవడం కోసం ప్రభుత్వం ఇదొక మంచి అవకాశం కల్పించిందని తెలియజేశారు. అలాగే ఈ నెల 6వ తేదీ నుండి మండలంలోని అన్ని పంచాయతీల్లో భూ రీసర్వే కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పొల్లకాయల హజారత్తమ్మ, రెడ్లదిన్న సర్పంచ్ ఉండేల నాగమ్మ, ఎంపీటీసీ కోసినపోగు ఎస్తేరమ్మ, అలాగే రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు. టైం పీరియడ్ అనేది దాన్ని కేటాయించి ఆ టైం పీరియడ్ లోపల సమస్యలు పరిష్కరించగలనేది మనం మన లెవెల్లో పరిష్కరించుకోగలం. మన లెవెల్లో పరిష్కరించలేనిది మన ఉన్నతాధికారులకు, మన కలెక్టర్ గారికి, జేసీ గారికి, సీసీఐ గారికి పంపించి దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలో వారి ఎదురు నుంచి మన అనుమతి తీసుకున్న తర్వాత వాటిని పరిష్కరించడానికి అవకాశం ఉంది. కనుక ఈ గ్రామ సభ మొట్టమొదటిగా ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందేశాన్ని మీకు అందరికీ వినిపిస్తారు. మన వీఆర్ఓ అందరూ జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పేసి మిమ్మల్ని కూడా నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ భూమి డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సు. పిఠాపురం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని కలెక్టర్ను అసభ్య పదజాలంతో దూషించారు మున్సిపల్ కాంట్రాక్టర్ దివాణం. కాంట్రాక్టర్ ని బయటికి లాక్కుని వెళ్లారు పోలీసులు. గత 7 నెలల్లో అన్నా క్యాంటీన్లు చేశాను. జిల్లాలో గొల్లపురం, పిఠాపురం ఏరియాస్ లో తునేది. ఇప్పుడు వచ్చిన ఓపెనింగ్ అయిపోయి కానీ ఏ విధమైన పరిష్కారం నాకు బిల్లు ఇవ్వలేదు. అలాగే డీసిల్టేషన్ కాలువల పూర్తికి తీశారు. అవి కూడా ఇప్పుడు వచ్చి 40 లక్షలు బిల్లు ఇవ్వలేదు. నేను అడుగుతుంటే రేపు మాపు అంటున్నాడు ఈ కమిషనర్. నా వర్క్ ఇంకా పూర్తి అయిపోయింది. ఇతను నా మెషిన్ మీద ఇంకోటికి ఇచ్చేసి 50,000 రూపాయలు చొప్పున ఆ దగ్గర లంచాలు తినేసి నేను 30% లెస్ చేశానండి వర్క్. నామినేషన్ మీద ఇచ్చేస్తున్నాడు 50,000 చొప్పున ఎడగొడేసి ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఆయన ఈయన కుమ్మక్కైపోయి మొత్తం A to Z 40 లక్షల బిల్స్ ఇప్పుడు చేసుకున్నాడు ఇతను ఈ కమిషనర్. నేను కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఎన్నిసార్లు అడిగినా ఈ నెల ఇచ్చేస్తాను, ఆ నెల ఇచ్చేస్తాను అంటారు. ఇప్పుడు 18 ఇస్తానంటున్నారు. మళ్ళీ అది దిక్కున్న వాడితో చెప్పుకుంటున్నారు కలెక్టర్ గారు. అలాగే కమిషనర్ కౌన్సిల్ అబ్జెక్షన్ పెట్టారంటున్నారు. కౌన్సిల్లో నన్ను 5% ఇస్తేనే కానీ నాకు బిల్స్ ఇవ్వద్దని కౌన్సిల్లో చెప్పారు. ఇంకేం చెప్పండి. కళ్ళ మళ్ళ పుస్తకాలు కూడా తాగట్లేదు. ఎద వ్యాపారం చేస్తున్నామండి. ఈ గవర్నమెంట్ కంటే పోయిన గవర్నమెంట్ చాలా నయ్యం. నన్ను అడిగితేనే ఓవర్ గవర్నమెంట్ డబ్బులు లేవని బయటకు పోయేవాళ్ళు. ఈ గవర్నమెంట్ లో ఉన్నాయన్నారు. ఇప్పుడు వచ్చి అన్నం పెట్టినోడికి, అన్నా క్యాంటీన్ కట్టినోడు డబ్బులు ఇవ్వలేదంటే ఇది ఒక గవర్నమెంటా? నేను కట్టి 7 నెలలు అవుతుంది. నా ఆవేదన విలేక సోదరులందరూ అర్థం చేసుకుంటారని ఈ కమిషనర్ వచ్చాక 10 మీటర్లు కూడా సిమెంట్ రోడ్డు, 10 మీటర్లు సిమెంట్ రోడ్డు అయితే చేపించి కొట్టించుకుంటాను. అంటే ఈ కమిషనర్ యొక్క ప్రవర్తన అసందర్భంగా అయితే ఇది రాజకీయ నాయకులు నచ్చింది. ఇంతకన్నా నేను చెప్పేదేమీ లేదు. ప్రజల వద్దకు వచ్చి భూ సమస్యలు పరిష్కారం చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం కండ్రిగ గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే సత్యానందరావు, ఆర్డీఓ స్పీకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ భూములు కబ్జా గాని లేదా సమస్యలు గాని ఎదురైతే వారిని పరిష్కరించడం కోసమే ఈ రెవెన్యూ సదస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారని, అలాగే భూములను కాపాడుకోవడం కోసం ల్యాండ్ గ్రాంబింగ్ ప్రొహిబిషన్ బిల్లు తీసుకురావడం జరిగిందన్నారు. దీంతో మన భూములకు రక్షణ కలుగుతుందని, ఈ రెవెన్యూ సదస్సులను ఉపయోగించుకుని భూ సమస్యలు పరిష్కరించుకోవాలని సత్యానందరావు సూచించారు. ఈ కార్యక్రమంలో కంఠంశెట్టి శ్రీనివాస్ రెడ్డి, తాతాజీ, వాసంశెట్టి సత్యనారాయణ, గుబ్బల సత్యపాండు, గూడెల వెంకటేశ్వరరావు, దొనబోయిన అప్పారావు, కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, చూడే రాజా రాజేష్ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాని కింద ట్రీట్ చేస్తారు, సెకండరీగానే వస్తుంది. ఈ గ్రామానికి సంబంధించి మీ గ్రామ భూమి 1204 ఎంత 10,40 ఎకరాలు అమ్ముకుండా రావాలి కదండి. మరి అమ్ముతారండి, ల్యాండ్ రావాలి, డబ్బు రావాలి. మరి పంచాయతీ డబ్బులు అంటారు, పంచాయతీకి రావాలంటే కౌంటర్స్ కావాలి, కోటి కావాలి, ఇంకోటి కావాలి. పంచాయతీ రెవెన్యూ కానీ అంటే ఈ రెవెన్యూ సదస్సుల పేరుతో మీ గ్రామాల్లోకి రావటం, మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం, ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ యొక్క సమస్యల పరిష్కారానికి భూపరంగా పరిష్కరించడానికి శ్రీకారం చుట్టడం గౌరవనీయులు మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి, ఇందాక మన ఆర్టీ వారు చెప్పినట్టుగా భూ వివాదాలకు కావు లేకుండా అందరికీ భూములకు రక్షణ కల్పించేలాగా ఈ వివాదాలన్నీ పరిష్కరించి రికార్డు అంతా కూడా సెటరేట్ చేసి ఎవరు రేపు భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా తీర్చిదిద్దాలని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గత సర్వేలో జరిగినటువంటి గత ప్రభుత్వం యొక్క లోపభూయిష్ట విధానాలు, వారు చేసిన పనులు మీ అందరికీ గుర్తుండే ఉంటాయి. సర్వేరాల మీద ఫోటోలు లేదా పాస్పోర్ట్ మీద తాతలు తండ్రులు వారసత్వంగా వచ్చినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఈ ప్రభుత్వం సొంత బొమ్మలు, ఎన్నో అనాలోచిత నిర్ణయాలతోటి ఆ ప్రభుత్వం సరైన విధానంతో వ్యవహరించగా భూ రికార్డులు కూడా గందరగోళ పరిస్థితుల్లో పడిపోయాయి. ఇంకా నయం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు, అది రద్దు చేసింది మన ప్రభుత్వం. వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ అంటే మన భూములు కూడా మన రక్షణ లేకుండా పోయే పరిస్థితి. ప్రజల ఆందోళనలో ఆనాడు అందరూ కూడా ఎన్నికల ముందు ఉన్న వాతావరణం ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే మన భూమే వివాదం గుర్తించుకున్నట్టే. మన ప్రమేయం లేకుండా, మన అవసరం లేకుండా ఆనాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మన భూమి వివాదాలు తీసుకొచ్చే చట్టాన్ని కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రద్దు చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంపచోడవరంలో ఉపాధ్యాయులను అంతర్ జిల్లా డిప్యూటేషన్పై బదిలీలను రద్దు చేయాలి. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఐటీడీఏని ముట్టడి. టిట్కో హౌసింగ్ కాలనీలను పరిశీలించిన ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్. పాల్గొన్న కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి. పెద్దాపురం ఏలేరు ప్రాజెక్టు పరిధిలో 6 డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఎన్నికల ఏకాగ్రవం. డిస్ట్రిబ్యూటర్ కమిటీ సభ్యుల ఎన్నికల నేపథ్యంలో కూటమి నేతల సందడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం, క్రిస్మస్, సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి. డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు, రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3,999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల
నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టికోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ-షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు, అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.